అయ్యప్ప అంటే ఏంటి? అయ్యకు అప్పకు శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప. కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి. ధర్మశాస్త్రాకి శాస్త్రం ఉంది. స్వామివారిది 18 అవతారాల దేవాలయం ఉంది. మనం తిరుపతిలో నిర్మించాం. స్వామివారి 18 అవతారాలు ఎత్తారు. పరశురాముడు వారు ప్రతిష్ఠించారు. వాటిలో ఒక 5 మాత్రమే మిగిలింది. అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కులత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని. మిగతావంతా కూడా భూస్థాపితం అయిపోయింది. వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రాన్ని శాస్త్రం. ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు చెప్పారు 22వ శ్లోకంలో 2వ పంక్తిలో అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మాసురారిహ ఆయన చెప్పారు. వస్తున్నారా కలిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్రగా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని. ఆయన ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ గత 17 జన్మలోనూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ఇలా పూర్ణ, పుష్కల, ప్రభా, శ్రీమదన, శ్రీవర్ణిని అని చెప్పి దేవీరులతో పాటు ఉన్నారు. సత్యగణ యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రాన్ని స్వామివారి పేరు. శరణం అయ్యప్ప. మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేయాలి. అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఒకసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి. మిగతా అంతా కూడా మీ వీలున్నట్టుగా చేసుకోండి. పుట్టినది ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆ ఆనందం వేరండి. శరణమయ్యప్ప. గురుస్వామి అంటే ఎవరు? గురుస్వామి ఎలా ఉండాలి? గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. ఒక 10th క్లాస్ చదవాలి, ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి. డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి. పిహెచ్డీకి వెళ్ళాలంటే పిహెచ్డీకి వెళ్ళాలి. అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సినట్టు ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్పచెప్తారు. స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి అప్పచెప్తారు మాల వేసేటప్పుడు. అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురువుగారుగా స్వీకరిస్తారు. ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు. గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు, మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేమంటే మాలాధారణ మంత్రం, ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి. మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి. తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి. స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి, కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి. స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి. స్వామివారి 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. శాస్తా కవచం తెలిసి ఉండాలి. మేము చదువుకోలేదండి, మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు. తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి. ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా. మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకి మీరు ఇవన్నీ తెలపగలరు. మీకు ఏమీ తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా, ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి, దాన్ని ఏమేమి చేయాలి? మంచి ప్రశ్న కదా ఇది. ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముడులు. ఒక ముడిలో స్వామివారి అభిషేక సామగ్రిలో, ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి. శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజావారు తన మణికంఠుడికి నాయన నీకు ఆకలి అవుతుంది, దారిలో ఇవన్నీ వండుకొని తినరానని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన్ వేసి దింపి పప్పు ఉప్పు బియ్యం అంతా ఇచ్చి 2 మూటలుగా కట్టి ఇచ్చారు. కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట. ఆయన ఎలా వెళ్ళారు? విల్లాలి వీరుడా వీరమణి కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్త అని చెప్పి స్వామి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు. ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలని కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉండాలి. 1 కొబ్బరికాయలో నెయ్యి నింపాలి. మిగతా 4 కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి. ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, అభిషేక సామగ్రిలనే ఉండాలి. ముందు ముడిలో ఒకే 1 కొబ్బరికాయ ఉండాలి, బియ్యం ఉండాలి.
స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి. ఆ కానుకలు ఎవరైనా వేసిందల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి, కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు. అది స్వామివారి వస్తువులు. అందులో కాస్త తేనె, అటుకులు, బెల్లము, కచ్చర, కర్పూరం, అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి. ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి. ఇటుపక్క ఉన్న 4 కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి 3 కొబ్బరికాయలు బయట తీయాలి. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి, మూడవది 18 దగ్గర కొట్టాలి. 4వ కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా, దాన్ని మాలిగేపురత్తమ్మ దగ్గర దొల్లించి వదలాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొట్టి రావాలి. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము. మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి. కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా, ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి. శరణమయ్యప్ప. ఏమండి, మా భార్య గర్భవతిగా ఉంది, నేను మాల వేసుకోవచ్చా, నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే, ఎప్పుడైతే 5 నెలలు దాటిందంటే ఆ పిండాడికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది. కాబట్టి ఆ పురుషుడు ఆ 1 సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మీ భార్య నొప్పులతో ఉంటుంది, పురుటినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు. భర్తగా నీ బాధ్యత కదా నాన్న. కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు సేవ చేసుకోండి. మీ ఇంట్లోనే మణికంఠుడు పుట్టబోతున్నాడు కదా, ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకోండి. అది సాక్షాత్ అయ్యప్పకు చేసుకున్న సేవనే. శరణమయ్యప్ప. ఏమంటే అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే, అయ్యప్ప దుష్టశక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి. గురుగారు, నేను ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది. నేను డిఫెన్స్లో ఉన్న నేను మంచు కొండలో, విపరీతమైనటువంటి మంచు కొండల్లో, మోకాళ్ళ లోతున్న ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి. అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతాను. నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను. నేను వేసుకోవచ్చా, వేసుకోకూడదా? లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి. మీరు వేసుకోండి. అందుకని వేసుకోమని చెప్పి బజార్లో తిరగకూడదు. అక్కడ అయిపోయిందా ఇమీడియట్గా మీ రూమ్కో, మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి. మీ వృత్తి కరెక్ట్గా ఉంటేనే మీరు జీవితం బాగుంటుంది. కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చేయాలి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను రెగ్యులర్గా మాల వేసుకుంటున్నాను. ఒక 10-15 ఏళ్ళు మాల వేసుకున్నాను. మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళ ద్వారానో ఇంకొకరి ద్వారానో కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకోవాలి. దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది? ఏమీ కాదు, అనుగ్రహం వస్తుంది. గురుస్వామి గారు, అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్న కదా, మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా? మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా. స్వామివారు మనలో ఉన్నారు, శుభ్రంగా ఉండాలన్నారే కానీ సోకులు ఉండకూడదు. ఇప్పుడు షాంపూలు బదులు, సోపు బదులు సున్ని పిండి వచ్చింది, లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది. అలాంటి వాటిని వాడండి, దుర్గంధం రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మీ బట్టలు 4 రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకునేది మీకే కంపు కొడుతుంది. కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి, మీ శరీరాన్ని కూడా పెట్టుకోండి, తప్పు లేదు.
అందుకని షాంపూలు సబ్బులు వాడకూడదు. ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని వాడకండి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.